అంతా కూడా నేను క్షమించి వేస్తాను అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి క్రైస్తవ సహోదరులారా, మరి కడవరి దినాల్లో కడవరి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభువు అక్కడ చాలా సమీపంగా ఉన్నది. చూడండి, రేపటి దినముల గురించి అతిశయపడకండి. ఏ దినము ఏది సంభవించినో అది మీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవుల కాదు నరులే నిన్ను పొగడరు. నిన్ను నువ్వు పొగడుకోవటం కాదు, నువ్వు ప్రభువు మెచ్చినట్లు జీవిస్తే, ప్రభువు కోరుకున్న విధంగా జీవిస్తే అన్యులే నిన్ను పొగుడతారు. నీ నోరే నిన్ను పొగడుకోవటం కాదు, నీ గొప్ప నువ్వు చెప్పుకోవటం కాదు. నేను అంతటి వాడిని ఇంతటి వాడిని, నేను డాక్టర్ని లేకపోతే యాక్టర్ని అని చెప్పుకోవడం కాదు. కానీ నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే అన్యులే నిన్ను పొగుడుతారు. రాయి బరువు ఇసుక భారం, మూడిని కోపము ఆ రెండింటికంటే బరువు. రాయి చూడండి చాలా బరువు ఉంటుంది, ఇసుక బరువే. వీటన్నిటికంటే బరువైంది ఏంటంటే కోపం అంటాడు. మూడుని యొక్క కోపము ఇంకా బరువైంది, చాలా బరువైంది, బోయలంత బరువైంది. కాబట్టి అది తగ్గించుకోమని చెప్తున్నాడు. క్రోధమైనది, కోపము వరదవలే కోరుతుంది. రోషమైనది ఎవడు నిలవగలరు? క్రోధము చాలా మహాఘోరమైంది, క్రూరమైంది. క్రూరం అంటే ఏంటంటే మానవత్వం అనేది తెలియదు, మర్చిపోతాడు. ఏం చేస్తాడో ఆ విశేషణ ఏంటో కూడా తెలియదు, మర్చిపోయి ఏం చేస్తాడో కానీ తెలియదు. కాబట్టి చాలా క్రూరమైనది, క్రోధము ఘోరమైనది. రోషము ముందు ఎవడు నిలవగలడు? ఒకడు కోపం వస్తే వాడి ముందు ఎవడు కూడా నిలవలేడు. అట్టి కోపాన్ని రేకెత్తించేది ఎవరు? సైతానుడే చూస్తాడు ఎక్కడ దొరుకుతాడా. అందుకని రెండో పేతురులో చెప్తున్నాడు, మరి గర్జించు సింహం వలె సైతాను ఎవడను మిగులుదామా అని చెప్పేసి చూస్తున్నాడంట. ఎవడు దొరుకుతాడు? నాకు ఈ టైంలో ఎవరు దొరుకుతాడు? ఈయన పట్టేద్దాం, ఈయన నా వైపు లాగేసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తుంటారు. సహోదరులారా చూడండి, ఇక్కడ నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చూడండి, ఈ లోకంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళలో నిజమైన రక్షకుడు, మరి మోక్షానికి తీసుకెళ్లే దేవుడు, స్వర్గాన్ని ఇచ్చే దేవుడు, మన పాపాలను క్షమించేవాడు, మన కన్నీటి బిందువులు తుడిచేటువంటి దేవుడు ఎవరు అని చెప్పేసి జాగ్రత్తగా వెతకమాటారు. వీళ్ళందరూ జాగ్రత్తగా వెతికితే నీకు ఖచ్చితంగా దొరుకుతాడు ప్రభు. ఆ ప్రభువు నీకు కనిపిస్తాడు సమీపంలో. ప్రభు సమీపంగా ఉండగానే ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చూడండి, సమీపంగా ఉన్నప్పుడే మనకి గుడి దగ్గరగా ఉంటే గుడి దగ్గర వెళ్తానికి ఎంత ఇస్తుంది దేవుడు. ఎక్కడో ఏదో స్టేట్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోదాం అనుకుంటాం. కొండ మీద ఎక్కడో ఉన్నటువంటి మరి రోమ్ నగరానికి వెళ్ళిపోదాం అనుకుంటాం. మరి ఇలాంటివన్నీ కూడా కదా, దగ్గరగా ఉన్నప్పుడు సమీపంగా ఉన్నప్పుడు దేవుడిని మనం ఆరాధించాలి, పూజించాలి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి నా నామను ప్రార్థన చేస్తారో మీ మధ్యన నేనుందని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి మన మధ్యన చూడండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తలుపులు చూసుకుని ప్రభువుకి నీ విన్నపాన్ని, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో ముఖాముఖిగా మాట్లాడటమే. స్నేహితుడితో మాట్లాడినట్టు, అయ్యా నా బాధ ఇది, నా కష్టం ఇది, నన్ను క్షమించు అని చెప్పేసి అంటవే. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభు ఒకటే చెప్పాడు శిష్యుడికి, ఎవరైతే నీ పాపాలని, నీ యొక్క సహోదరుల పాపాలను క్షమిస్తావో అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ప్రభు అనే ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలోకి చేరాలని చెప్తున్నాడు. పరలోకం యొక్క జపంలో మా యొక్క పాపాలు చేసిన వారిని మేము క్షమించినట్లు మీరు క్షమించండి అని మనమే కండిషన్ పెట్టుకుని, మళ్ళీ నాకేం మేలు జరగట్లేదు, నా పాపాలు పోవట్లేదంటే ఎంత అజ్ఞానం అది. ఇది ఆలోచన చేసుకుని మనం ప్రతిరోజు కూడా అద్దంలో మన ముఖం చూసుకుంటే, ముఖం మీద ఏ మచ్చలు ఏ నలకలు ఉంటే మనం కడిగేసుకుంటాం. మన హృదయంలో కూడా అలాంటి మచ్చలు లేకోకుండా ఈరోజు చేసినటువంటి పాపాన్ని నెమరు వేసుకొని మళ్ళీ అది చేయకోకుండా ఉండాలి. రోజు చేయడం క్షమించమంటాం కాదు, ఇవాళ చేసేసి క్షమించు, మరి రేపు చేసి క్షమించమంటాం. అది చేయకోకుండా మళ్ళీ జాగ్రత్త పడి ప్రభువుని మనం వేడుకుంటే ప్రభువు తప్పనిసరిగా మన సమీపం అందే మనలోనే జీవిస్తూ ఉంటాము. అప్పుడు ప్రభు మనం కలిసి మరి చక్కగా మరి ఆ మన్నా భోజనాన్ని తినడానికి అర్హులు అవుతారని చెప్పేసి మరి ఈరోజు దేవుడు మనకి సెలవిస్తున్న వాక్యం. దేవుడి కొద్ది మాటలో దీవించుగాక.